ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? నాకు తెలిసి సోనియా కావాలని చెప్పేసి కళ్యాణ్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంది. చాలా రోజుల నుంచి నేనైతే గమనిస్తున్నాను. అంతకుముందు వచ్చిన ఒకటో వారమో రెండో వారమో వీళ్ళు అంజలి ఇక్కడ సోనియా వాళ్ళు కూర్చొని అదిగో ఆ అమ్మాయి ఉంది కదా జాను, ఎంతసేపు అలా చూస్తుంది ఇలా చూస్తుంది, మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ పెడితే సరిగా పట్టించుకోదు అని చెప్పానండి. అలాగే పవన్ కళ్యాణ్ విషయం కూడా, పవన్ కళ్యాణ్ చూడు వాళ్ళ వైఫ్కి అతుక్కొని ఉండడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అసలు కలుసుకొని ఉండరు, ఆ మొక్క దగ్గర ఉంటుంది ఈ మొక్క దగ్గర ఉంటారు అని చెప్పేసి అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. వీళ్ళకి ఎంతసేపు అక్కడ ముచ్చట ఇక్కడ ముచ్చట చెప్పుకోవడం తప్పితే వీళ్ళైతే ఆడుకునేది లేదు. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ని కావాలని ట్రిగ్గర్ చేస్తూ ఉంది సోనియా. ఎందుకంటే తను ఆట మీద మనసు పెట్టలేడు, ఆట ఆడలేడు. ఎంతసేపు అయ్యో నా వైఫ్ నాతో అతుక్కొని ఉండాలా, లేకపోతే నా వైఫ్కి దూరంగా ఉండాలా, నా వైఫ్తో ఎలా ఉండాలా, లేకపోతే ఎలా ఉంటే ప్రాబ్లం వస్తుంది, ఎలా ఉండకపోతే ప్రాబ్లం వస్తుంది, ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆట మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతాడు. అదే వీళ్ళ ఉద్దేశము. సోనియా కావాలని అలా బిహేవ్ చేస్తుంది అనిపించింది. మీకు అలాగే అనిపించిందా? ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే శ్రీముఖి వచ్చింది కదా, శ్రీముఖి చెప్పింది అనమాట. ఏం చెప్పింది అంటే జనాల ఓట్లు, అలాగే జడ్జిల ఓట్లు, ఇంకా ఆ తర్వాత వచ్చిన బాండ్ క్రెడిట్స్ అవి కలిపి ఎవరు విన్నర్ అవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారన్నారు. మీరు ఒకవేళ లేదు మేము మా ఓటు అదే మన ఓట్ల ప్రకారం వాళ్ళు వీకెండ్ ఎలిమినేషన్ జరుగుతుందా అంటే కాదు, అది ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఓటింగ్ కూడా వేస్ట్. ఇప్పుడు ప్రియాంక జైను వాళ్ళకి మీరు ఓటు వేసుకుందాము అనుకున్నా కానీ అది వేస్ట్ అవుతుంది. తనకి లెగ్గిపోయిన వల్ల వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇకపోతే అంజలి పవన్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలాగే సోనియా సిద్ధు వాళ్ళు కూడా 8th వీక్లోనే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు అమరన్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, మర్చిపోయే పేరు నేను, అమీర్ అండ్ అభినయ అభిమానిక అదోలే వాళ్ళైతే అమీర్ వాళ్ళైతే వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. ఇంకా మీరు ఉన్నది ఆ టాప్ 5 నటరాజ మాస్టర్ వాళ్ళు, వాసంతి వాళ్ళు, నోకరాజు వాళ్ళు, భానుజాను వాళ్ళు, ఇప్పుడు వచ్చారు కదా మహేష్ సాంద్ర వాళ్ళైతే ఉంటారు. మహేష్ సాంద్ర వాళ్ళు వచ్చేసి రాకుండా బిట్టు వాళ్ళు వచ్చి ఉంటే బాగున్నా అని నాకైతే అనిపించింది అబ్బా. అసలు ఇందాక కూడా అతను ఉన్నారు కదా ఎవరు శివు, టాస్క్లో ఓడిపోతే ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోతే బాగుండే, ఇంత పెయిన్ పెట్టుకొని ఆడలేకపోతా ఉన్నామే అని అంటా ఉన్నాడు కదా. అదేదో నిన్న వాళ్ళు మార్క్స్ వేస్తున్నప్పుడు మాకు వద్దు బిట్టు వాళ్ళకే వేయండి, వాళ్ళు ఉంటారు మేము పోతామా అని ఒక మాట చెప్పుంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి ఆడాలా చేయాలనే ఉంది. పాపం బిట్టుకు కూడా చాలా ఇష్టము. సంజయ్ కూడా ఆట అంటే ప్రాణం ఇచ్చేటట్టు ఉంది. ఎంతసేపు పాపం మా అమ్మాయి ప్యారడైజ్లోకి వెళ్ళాలని చెప్పి అంటా ఉన్నది. పాపం ఆ ఆశ తీరకుండానే వెళ్ళిపోయింది సంజయ్ ఎలిమినేషన్ అయ్యి. ఇంకా వచ్చి ఫస్ట్ ఒక ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఉంది కదా, వీళ్ళు ప్యారడైజ్లో ఉంటారు కదా, సిద్ధు సోనియా వాళ్ళు ఉంటారు. అక్కడికి వాళ్ళు సర్దుతూ ఉన్నారనమాట. మాస్టర్ వాళ్ళు బెడ్ సర్దుతూ ఉంటారు. అక్కడికి ఇతను కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ఇట్లా చీర కొంగు కట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. ఆయన ఏంటి చీర కొంగు కట్టుకొని తిరుగుతాను అనేసరికి మీరే కదా మీ ఇద్దరము కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు, అందుకే మేము కొంగు కట్టుకొని తిరుగుతున్నాము అనేసరికి అక్కడ సోనియా ఉండి ఇవే ఎక్కువ అవుతుంది, మాకు ఏదైనా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నది అని చెప్పేసి సోనియా అయితే అంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి గెట్ అవుట్ అని చెప్పేసి చెప్తారనమాట. అంటే మా రూమ్లోకి ఎందుకు వచ్చావు అనే ఉద్దేశంతో అంటే మాకు టైం వస్తుంది రే అని చెప్పి నవ్వుకుంటా అయితే అతనైతే వెళ్ళిపోతాడు. అంతే. తర్వాత వస్తుంది తరికెడతాయి అనుకుంటా ఆమె అయితే వస్తుందనమాట. ఎవరు శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి బాగుంటున్నది కదా, సన్నగా స్లిమ్గా తయారైంది, బాగా డైట్ చేస్తున్నది అనుకుంటా. ఏ డ్రెస్ వేసిన అమ్మాయికి భలే సెట్ అవుతా ఉంది. వస్తుంది అనమాట. వచ్చేసి మీరు నిన్న వాళ్ళకి ఇచ్చారు కదా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎంత ఉంది, ఎవరెవరికి కమ్యూనికేషన్ బాగా ఉంది, ఎవరెవరు ఎన్ని మార్క్స్ ఇచ్చారో అనేసి వచ్చింది. వచ్చిన వెంటనే నూకరాజు అండ్ ఆసియా వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. వాళ్ళకి 49 వచ్చింది, సూపర్ అని చెప్పానింది. అతనేదో తెలియకుండా పెట్టాడు, వాళ్ళకి అప్పుడే 49 వచ్చేసిందా. అదేమంటే ఆ అమ్మాయి చెప్పింది అతను కమ్యూనికేషన్ అనే దగ్గర వచ్చేసి రెస్పెక్ట్ దగ్గర వచ్చేసి నాకు అతను ఇవ్వడు అని చెప్పేసి అనుకున్నట్టున్నాడు, నేను ఇవ్వడం కాదు అని చెప్పేసి చెప్పింది. ఏంటంటే కవర్ డ్రైవ్ చేస్తున్నావా అని అడిగింది శ్రీముఖి.
మళ్ళీ వచ్చి రావడంతోనే మాస్టర్ని పలకరించింది. ఆయన పేరు రంగయ్య అనమాట. ఏంటి మాస్టర్ కింద కూర్చున్నారు ఏంటి అనేసరికి అక్కడ సోనియా ఉండేసి ఆయన మా రంగయ్య అంటే, ఓ రంగయ్య రంగమ్మ ఓ మంచి పనోడు, ఆమె వచ్చేసి పాస్ట్ పని మనిషి అని చెప్పేసి సరదాగా ఆట పట్టిస్తా ఇంకా ఈ విషయం అయితే చెప్తున్నది అనమాట. వీళ్ళైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇంకొక టూ మార్క్స్ తేడాతో వచ్చేసి ఇంకా ప్రియాంక వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసి అన్నీ అతను 10 ఇచ్చాడు, కానీ ఈ అమ్మాయి మాత్రం వచ్చేసి ఈ కమ్యూనికేషన్ దగ్గర మాత్రం తక్కువ మార్క్స్ ఇచ్చింది. ఏంటి అని అడిగితే దానికి ప్రియాంక చెప్తుంది, అతను ఫస్ట్ నా మాట వినడు, విన్నట్టే ఉంటాడు కానీ తనకు నచ్చిందే చేసుకుంటాడు, ఆ తర్వాత అయ్యో వింటే బాగుండే అనుకుంటాడు అని చెప్పేసి ఆ మాట చెప్పింది. అందుకే తగ్గించానండి. సోనియా సిద్ధు వాళ్ళలో కూడా సిద్ధు మొత్తం 10 ఇచ్చేసాడు, నువ్వెందుకు తగ్గించావు అనేసరికి అంతకుముందు కొంచెం ఎక్కువ కోపంగా ఉండేది, ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ అయ్యాడు, అందుకే కమ్యూనికేషన్ దగ్గర నేను కొంచెం తగ్గించాను అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. సేమ్ వచ్చేసి వాళ్ళకంటే ఇంచుమించు 1, 2, 3 మార్క్స్, మిగతా వాళ్ళకి 5 మార్క్స్, ఎవరికి మాస్టర్ వాళ్ళకి 5 మార్క్స్ తేడాతో, అలాగే ఉన్నది కదా అంజలి పవన్ వాళ్ళకి 5 మార్క్స్ తేడాతో అనమాట. ఇంకా ఆ తర్వాత వాసంతి కూడా సేమ్ అదే చెప్పింది. ఫస్ట్ అతను వచ్చేసి మా పెళ్ళం అనుకున్నట్టు అన్ని 10 ఇచ్చేసాడు, నువ్వు కొంచెం తగ్గించి ఇచ్చావు ఏమీ అని అడిగితే దానికి వచ్చేసి లేదు, అతను వచ్చేసి సేమ్ అమ్మాయి చెప్పింది అదే చెప్పింది, నా మాటే విన్నట్టే ఉంటాడు, ఆ తర్వాత నీ మాట ప్రకారం చేస్తే బాగుండు అనుకుంటాడు, అదేదో ఫస్ట్లోనే నా మాట వినేస్తే పోతుంది కదా అన్న ఉద్దేశంతో అలా చెప్పాను అని అయితే తనైతే చెప్తుందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు అమీర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనమాట, ఆమె పేరు మర్చిపోతా ఉన్నా నేను. వాళ్ళు వచ్చేసి అంటుంది ఎక్కువ మా ఇద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ తక్కువగా ఉంది, ఎందుకంటే నేను ఏదైనా చెప్దాం అనుకునే లోపల అతను వచ్చేసి ఓకే సగం వినేసి ఓకే ఇది అయిపోయిందా అన్నట్టు ఉంటాడు, ఏదైనా చెప్తే అతను పూర్తిగా విని మాట్లాడాలి కదా అట్ట వినడు అని చెప్పేసి అనింది. ఆయన ఏదైనా మాట్లాడుతున్నప్పుడు తెలుగులో మాట్లాడు అనేసరికి ఇదే చూసావా నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కదమ్మా అని చెప్పాడు అన్నట్టు, ఇదే నేను ఏదైనా చెప్తే సగం వింటాడు అని చెప్పేసి ఆమె అయితే అలా చెప్పిందనమాట. ఇంకపోతే వీళ్ళు అంజలి పవన్ ఏం పాపం తిక్కలోడగా ఉన్నాడు కొంచెం. అసలు ఏం చెప్తాడంటే ఈమె మాత్రం అన్ని 10 ఇచ్చింది, ఇతను మాత్రం వచ్చేసి కొంచెం కమ్యూనికేషన్ దగ్గర రెస్పెక్ట్ దగ్గర కొంచెము 8 అట్లా ఇచ్చావు అనేసరికి అతను పవన్ ఉండేసి లేదు నాకు తెలియలేదు మర్చిపోయాను, తెలియకుండా ఇచ్చేసాను అని చెప్తే ఏంటి నువ్వు కూడా నూకరాజులాగా అలా చేస్తున్నావా, కవర్ డ్రైవా అంటే లేదు అంటాడు. సరే పోనీ ఇప్పుడే అనుకో, ఇప్పుడు ఎంతెంత ఇస్తావు, రెస్పెక్ట్కి ఎంత ఇస్తావు అంటే నేను అతను రెస్పెక్ట్కి 9 ఇస్తాను, అన్నిటికీ దానికి వచ్చేసి కొన్నిటికి 7 ఇస్తాను అని చెప్పాడు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమీ లేదు కదా అని చెప్పి తేడా ఏం చెప్పలా. తర్వాత అది అంజలి అడుగుతుంది అది ఎందుకు అలా చెప్పావు అంటే బయాస్ట్ అనుకుంటారు అంట. ఆయన ఏదో శ్రీముఖి మంచి అనుకుంటుంది అనుకున్నాడు ఏమో, బయాస్ట్ అనుకుంటారు అంటే నీ పెళ్ళం గురించి నువ్వు చెప్పాలి కానీ వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు అని చెప్పి అంజలి కూడా అడిగింది. తనకేమో పాపం తిక్కగా బిహేవ్ చేస్తుంటాడు అప్పుడప్పుడు అతను వచ్చేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాస్టరు ఆ తర్వాత 5 మార్క్స్ తర్వాత మాస్టరు ప్లస్ వాళ్ళ వైఫ్ అనమాట. ఆమె ఏం చెప్పిందంటే ఆమెకి రెస్పెక్ట్ కమ్యూనికేషన్ అంతా ఓకే, ఈ కమ్యూనికేషన్ దగ్గర ఏంది అంటే నాకేమంటే ఒకసారి బయటకు వెళ్తే లోపలికి రావద్దు అన్నది నా సెంటిమెంటు, అతనేమంటే ఊరికే మర్చిపోయాను అని చెప్పేసి వస్తుంటాడు అనేసరికి దానికి మాస్టర్ ఉండి సౌండ్ నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ, ఏదో ఆలోచిస్తూ పోతుంటాను అనేసరికి వయసు వల్ల వచ్చిందేమో అని చెప్పేసి అంటుంది. అని చెప్పి చూశాడు కానీ తర్వాత ఉంటుందిలే నీకు అని అనుకుంటాడు. తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి వచ్చేసి ఇట్లా మీరు ఇంటికి వెళ్ళినాక చూసుకోండి అంటే ఓకే మేము 100% అది ఇంటికి వెళ్ళినాక క్యూర్ చేసుకుంటాము అని అయితే చెప్పాడు. ఇంకా అంజలి వచ్చి తనని అడుగుతుంది ఎందుకు అలా చెప్పావు అంటే పోనీ ఆయన అతను చెప్పాడు కదా, పవన్ చెప్పాడు కదా, చెప్పినప్పుడైనా సరే ఆవిడ దగ్గరికి వచ్చేసి సరే నువ్వు మధ్యలో మాట్లాడుకున్నాడు కదా మొత్తం 10 ఇచ్చానని చెప్పింది కదా, అలా చెప్పేసి ఉంటే పోయిండేది, ఏమనుకున్నాడు ఏమో తిక్కగా చెప్పినాడు ఆయన. ఇంకపోతే శ్రీముఖి అంటుంది ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు ఏమంటుందంటే శ్రీముఖి ఇప్పుడు 5 వీక్స్ గడిచిపోయినాయి, ఇద్దరు ఈక్వల్గా 8 జంటలు ఈక్వల్గా ఉన్నాయి, ఇలాంటి ఈక్వల్ నాకు నచ్చదే, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఏదో ఒకటి ట్విస్ట్ పెడతాను అని చెప్పేసి ఇలా చప్పట్లో కొడుతుంది అనమాట. అక్కడ
నోకరాజు కూడా ఇట్లా చప్పుడు కొడుతుంటాడు, ఏమైందా ఏంటా అనేసి. అంతలోపల వాళ్ళైతే మహేష్ వాళ్ళు వస్తారు. మహేష్ వాళ్ళు వచ్చినాక వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారో తెలుసా, ఓడి అమ్మ బండి ఎక్కడ లేని ప్రేమ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక మాస్టర్ వచ్చేసి చెప్తాడు, వాళ్ళకి అన్ఫేర్ జరిగిందని నేను అప్పుడైతే అనుకున్నాను, ఇప్పుడు వాళ్ళు రావడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు. మిగతా వాళ్ళు ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తారు. దానికైతే శ్రీముఖి అంటుంది, అడిగేసింది మొక్కానే శ్రీముఖి, వాళ్ళు వచ్చారో లేదో కానీ ఎంత ప్రేమ చూపించినారు, మొన్నేమన్నా అసలు ఓటన్నా వేశారా వాళ్ళకి, గెట్అవుట్ అన్నట్టు పంపించేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత నటిస్తున్నారు అని అడిగేసింది అమ్మాయి శ్రీముఖి. అడిగేసరికి ఇంకా వీళ్ళు కూడా ఉండేసి, మేము ఇప్పటివరకే తీసుకుంటాము, తర్వాత మాకు ఓట్లు గుద్దుతారులే అని చెప్పేసి అయితే అనింది. అంటే మమ్మల్ని కక్ష పెంచుకుంటారులే అన్నట్టయితే చెప్పింది అనమాట. అది మాత్రం నిజమే. నిన్న బిట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఏడ్చారు కదా, అలాగే వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు ఏడవలేదు అంటే వీళ్ళు కొంతమంది ఏడ్చాం అని చెప్పనింది. సరే, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఈ వారం టాస్క్ ఏంది అంటే బ్యాలెన్స్ అనమాట, బ్యాలెన్సింగ్ టాస్క్ అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు వచ్చారు కదా, సరే మీకు లక్తో పరీక్షించి మీకు ఒక గేమ్ పెడతాము అని చెప్పింది. అదేంటంటే ఇంకా వీళ్ళు ఇట్లా చెయ్యి ముంచాలి కదా, అది ముంచితే గ్రీన్ వచ్చిందంటే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఎక్కువ ఇంకా రెడ్ కానీ వచ్చిందంటే ఏం కాదు, కాకపోతే ఇమ్యూనిటీ లేదు అని చెప్పనండి. నేను అనుకున్నా రెండిట్లో గ్రీనే ఉంటుంది అనుకున్నా, కానీ ఒక దాంట్లో రెడ్, ఒక దానికి వీళ్ళని పిలిచి బాక్స్ అట్ట జరిపి ఇట్ట జరిపి అది ఇటు పెట్టి అట్ట పెట్టినాక వీళ్ళైతే తీశారు, రెడ్డే వచ్చింది. కానీ వాళ్ళైతే కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వలేదు. ఓ రెడ్ వస్తే నా వైఫ్కు సింధూరము అని చెప్పేసి పెట్టాడు. మహేష్ ఈజ్ ద బ్యాక్ అని చెప్పని అన్నాడు. నా వైఫ్ అడిగింది ఫస్ట్లో ఉన్న మహేష్ నాకు కావాలని అడిగింది, అందుకే మహేష్ ఈజ్ ద బ్యాక్ అని చెప్పేసి అనుకున్నాడు. ఇకపోతే ఇంకా టాస్క్ ఉండి మీరంతా బయటికి రండి అని చెప్పేసి అయితే చెప్పింది. ఇంకా అంజలి వచ్చేసి తననైతే అడుగుతా ఉండింది. అడుగుతాను, తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు పవన్కి. ఆయన కొంచెం అప్పుడప్పుడు ఏదో వేడి చేస్తుంది అనుకుంటా, తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు, ఏం మాట్లాడాలో తనకే తెలియదు. కానీ వాళ్ళిద్దరికి మాత్రము కమ్యూనికేషన్లో లోపాలు మాత్రం చాలా బాగున్నాయి. షో కోసం ఏమన్నా నటిస్తున్నారో ఏమో కానీ కమ్యూనికేషన్ పరంగా చాలా ప్రాబ్లం ఉంది వాళ్ళిద్దరికి. ఇంకా శ్రీముఖి వచ్చేసి ఒక గేమ్ అనేది పెడుతుందనమాట. అందరూ విన్నర్ అవ్వడానికి వచ్చేసి గేమ్ పెడితే ఇప్పుడు వచ్చేసి లూజర్ కోసం అయితే పెడుతున్నాము. ఎందుకంటే ఇది ఒక్కొక్క రకంగా జరుగుతుంది ఆట. ఫస్ట్ ఎవరు 3 లూజర్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు, రెండోసారి ఇంకెవరు 3 అవుతారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా ఈ వారం అంతా ఆట ఏమీ లేదు, కూర్చొని చప్పట్లో కొట్టుకోవడమే అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా పెట్టిన గేమ్ ఏంటంటే ఇద్దరు పడుకోవాలి, వాళ్ళిద్దరే కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు ఇట్లాగా బాల్ బ్యాలెన్సింగ్ పెట్టుకో ఉండాలన్నమాట. ఆపోజిట్లో పడుకోవాలి, వాళ్ళైతే బ్యాలెన్స్ పెట్టుకోవాలి. నేను ఫోటో అయితే వేస్తాను, మీరు చూసుంటారు కదా ప్రమోట్స్లో, అదే సేమ్ టు సేమ్, ఏం మార్పు లేదు, అలా పట్టుకోండాలన్నమాట. సరే ఎవరు చూస్తారని చెప్పేసి చెప్తా ఉంటుంది అనమాట. ఇలా పట్టుకున్నారు, ఇలా ఉంది అది అని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తుంటుంది. అలాగే సోనియా వాళ్ళని కూడా వచ్చేసి మీరు గోల్డెన్ కప్పులు, హోప్ లూజ్ అవ్వద్దు, మీరు గెలవాలి అని చెప్తుంది వాళ్ళకి. ప్రత్యేకంగా వాళ్ళకి మాత్రం ఎందుకు చెప్పిందో. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు బాగా ట్రై చేశారబ్బా, చాలా వరకు ట్రై చేశారు. కానీ ఫస్ట్ అంజలి పవన్ వాళ్ళదైతేనే పడిపోతుంది, ఇంకా 2 సోనియా వాళ్ళు పడిపోతుంది, తర్వాత ప్రియాంక వాళ్ళది కూడా పడిపోతుంది అనమాట. ఫస్ట్ అంజలి పవన్ పడిపోయింది కదా, వాళ్ళకి 10 మార్క్స్, అలాగే సోనియా వాళ్ళకి 15. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రియాంక వాళ్ళకి 20 అనమాట. అంతే. ఇంకా శివు ఓడిపోతే ఇంకా తను అగ్రెషన్ అయిపోతాడు. తనకి అబ్బా ఈ కాలు నొప్పితో నేను ఆడలేకపోతా ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాడు. పోయేవాడు మొన్ననే ఆదివారం రోజుగా జరిగింది, మాకు ఈ కాలు నొప్పిగా ఉంది, మాకెవరు ఓటేయద్దు, మేము ఇంటికి వెళ్ళిపోతాము అంటే ఇంకొకరు పాపము వాళ్ళు సంజయ్ వాళ్ళు ఆడుకునే వాళ్ళు కదా, వాళ్ళకి ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, వాళ్ళు ఆడేవాళ్ళు కదా. అట్లా కాకుండా వీళ్ళు ఉంటాము ఆడ చూపిస్తాము, ఈ వీక్ ఆడ చూపిస్తాము అన్నారు. ఇంకా ఓడిపోతే మాత్రం తట్టుకోలేరు. ఇంకా ప్రియాంక వచ్చేసి నేను నీకోసమే కదా ఉన్నాను, నేను ఇక్కడ మన ఇద్దరము కలిసి ఉన్నాం కదా, ఆడదాంలే, ఈ రోజుతేనే ఏది అయిపోలేదు కదా అని చెప్పేసి తనైతే మోటివేట్ చేస్తుంది. అలాగే ఇంకా అటు సైడ్ వచ్చేసి అభిమానిక ఉంది కదా, అభిమానిక అమరికి కాలు నొక్కుతా తను కూడా మోటివేట్ చేస్తుంది. వీళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరెవరంటే సిద్ధు వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. సిద్ధు వాళ్ళు కానీ నోకరాజు వాళ్ళు కానీ ఎవరు గెలిచినందుకు, వీళ్ళు గెలిచినందుకు, మహేష్ సాంద్ర వాళ్ళు గెలిచినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ అమ్మాయి ఉంది కదా జాను ఉండి అంటుంది, అబ్బా వాళ్ళకి రెడ్ వచ్చిన వెంటనే అయ్యా వీళ్ళకి రెడ్ ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకున్నాను నేను అని చెప్పడానికి, అయినా సరేలే వాళ్ళు పాజిటివ్గానే తీసుకున్నారు, వాళ్ళు గెలిచినందుకు నాకు హ్యాపీగానే ఉందని చెప్పేసి వాళ్ళైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా అలాగే అనుకున్నా, ఓడిపోయింది అనుకో అబ్బా మనకి ఇంకా లక్కు లేదురా, ఏం వచ్చినా సరే అసలు లక్కే లేదని చెప్పేసి అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు కదా. నేను అలాగే అనుకున్నాను. కాకపోతే వాళ్ళైతే గెలిచారబ్బా, నాకు హ్యాపీగానే ఉంది, అక్కడ ప్రతి ఒక్కరికి హ్యాపీగానే ఉంది. సిద్ధు కూడా అంటారు వీళ్ళు గెలిచినందుకు హ్యాపీగానే ఉంది అని, ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ టాస్క్లో ఏమో కానీ వీళ్ళైతే బాగానే గెలిచారు. ఆ ముగ్గురు ఓడిపోయారు కదా, మిగతా వాళ్ళంతా గెలిచారనమాట. ఆ ముగ్గురు ఓడిపోయిన వాళ్ళకి ఈ వారం మొత్తము ఆ శ్రీముఖితో పాటు వీళ్ళు కూడా కూర్చొని చప్పట్లు కొట్టుకోవాల్సిందే. వీళ్ళు కూడా ఇంకొచ్చేసి ఈ అమ్మాయితో వాసంతి ఉంటుంది అక్కడ కూర్చొని మహేష్ కూడా ఉంటాడు. మహేష్ అంటాడు నాకు ఎలా ఉందంటే నేను అత్తగారింటికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది అనేసరికి వాసంతి కూడా ఉండి నాకు ఎలా ఉందంటే మీరు ఇంటికి వెళ్ళేసి అంతా సర్దేసుకొని మళ్ళీ స్పా చేసుకొని మళ్ళీ వచ్చేసినట్టుంది అనేసి వాసంతి కూడా అంటుంది. ఇంకా మహేష్ వెళ్ళి సాంద్రాతో చెప్తా ఉంటాడు, వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ వచ్చారు, మళ్ళీ అన్నీ తెలిసి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇదేం బిగ్ బాస్ కాదు కదా, బిగ్ బాస్ అంటే బయట ఏమనుకుంటున్నారా జనాలు, ఎలా చేస్తున్నారా అని తెలుసుకోవడానికి ఇది ఆల్రెడీ జరిగిపోయిన షోనే కదా. ఎవరెవరు ఎలిమినేషన్ అయ్యారో తెలుసు, అంత వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టినారు అంటే టీఆర్పీ కోసం పెట్టినారు అంతే. మన ఓటింగ్తో పెద్ద లెక్కలేదు వాళ్ళకి, అసలు పల్లెనే లేదు, ఓటింగే వేయవాళ్ళలేదు అసలు నన్ను అడిగితే. ఎందుకంటే అక్కడ మన ఓటింగ్తో ఏమి ఉండదు, లాస్ట్ టాప్ 5 ఉంటారు కదా, అప్పుడే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా సరే గెలిపించుకోవడానికి ఓటేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మన ఓటింగ్ ప్రకారం అయితే ఏమీ ఉండదు, వాళ్ళకి అసలు ఏమీ ఉండదు అక్కడ. ఆ అమ్మాయితో అంటుంది అలా అదేంటి అవును మనల్ని వచ్చినప్పుడు అంటారు, ఇంకా ఏదైనా గొడవ వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా అని చెప్పేసి అయితే అంటారు అని చెప్పేసి అయితే సాంద్ర అయితే మహేష్తో అంటూ ఉంటుంది. అవునవును మనల్ని ఖచ్చితంగా అంటారని చెప్పి వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొచ్చేసి ఈ అమ్మాయి అంజలి పవన్ ఏడుస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందబ్బా, వాళ్ళకి ఇక్కడ షో కోసం ఏదో కలిసి వచ్చినట్టున్నారు, కానీ మామూలుగా చూసుకుంటే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఉంది వాళ్ళకి. అతను నేను ఇప్పుడు నాకు తెలుస్తుంటే నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, నేను అంతకుముందు నీతో మంచిగా లేను, అదే మంచిగా ఉండేటట్టుగా ఉంటే నీ లైఫ్ బాగుండేది, నాదే బాగుండేది కదా, నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదో ఉంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయనే, బాధ లేని వాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకా మాస్టర్ వచ్చేసి వాళ్ళ బెడ్లు చదువుతూ ఉంటాడు, ఎవరిది వీళ్ళదబ్బా సోనియా వాళ్ళు చదువుతూ ఉండి, ఈ సోనియా వాళ్ళు కప్పులు ఉన్నారు కదా మంచి తెలివైన వాళ్ళు, ఈ షో కాదు ఇంకొకటి షో కానీ వచ్చిందంటే నిలబెట్టేసుకుంటారు వాళ్ళంటే, ఏదా బిగ్ బాస్ షో అనుకుంటా వచ్చేసి ఉంటే వాళ్ళు టాలెంట్ చూపించేవాళ్ళు అని చెప్పి వాళ్ళని అయితే పొగుడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా కొంచెం సేపు ఆసియా నూకరాజు ఫన్ అయితే జరుగుతూ ఉండింది. ఆసియా వచ్చేసి కాలు పట్టుకో, వాటర్ తీసుకురాపో, వాటర్ తాగు, నువ్వు తాగు, అలాగా ఫన్ అయితే జరుగుతూ ఉండింది. వచ్చేసాడయ్యా ఎవరు ప్రేమ గురు వచ్చేసినాడు. ఆయన వచ్చేసి చెప్తాడు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి కదా, అది ఎవరికి ఇన్బ్యాలెన్సింగ్గా ఉంది ఎవరికి బ్యాలెన్స్డ్గా ఉంది చూడండి. బ్యాలెన్స్డ్ ఉంది అనుకున్న వాళ్ళు కపుల్ వచ్చి గ్రీన్ పెట్టండి, ఇన్బ్యాలెన్స్ అన్న వాళ్ళు ఒక త్రాచు మీద రెడ్ పెట్టండి అని చెప్పనంటాడు. ఫస్ట్ నూకరాజు వాళ్ళైతే వస్తారు, దానికి బ్యాలెన్స్డ్గా ఉంది అని చెప్పేసి మహేష్ సాంద్ర వచ్చి మేము చూసినంత వరకు వాళ్ళది బ్యాలెన్స్గానే ఉంది, వాళ్ళకి బాగానే అతనికి చేయబా లేకపోతే అమ్మాయి చూసుకొని ఉంది బ్యాలెన్స్గానే ఉంది అంటారు. ఇన్బ్యాలెన్స్గానే ఉంది కదా, వాళ్ళది బ్యాలెన్స్కి ఎక్కడ ఉంది? ఎంతసేపు ఇతను నాదే గొప్ప నేనే గొప్పవాడిని, ఆ అమ్మాయి ఇతని చేతి కింద బతకాలి అన్నట్టు బిహేవ్ చేస్తాడు కదా. మేబీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయి వచ్చారు, మళ్ళీ వారం రోజులు 2 వారాలు 6 రోజులేమో ఇంట్లో నుంచి బయటికే రాలేదంట అనేది చెప్తా ఉన్నారు. ఇకపోతే కళ్యాణ్ వాసంతి వస్తారనమాట. దానికి వచ్చేసి ఎవరికి బ్యాలెన్స్ ఉంది అంటే రాలేదు, వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ ఉంది అంటే ఇన్బ్యాలెన్స్ ఎవరు ఉంది అంటే సోనియా డింగుడిక్కుని సోనియా సిద్ధు వచ్చింది. మీరు ప్రేమ అనేది చూపించుకోండి, కాకపోతే ఏంటంటే మేము చూస్తున్నామని పక్కన వాళ్ళు చూస్తున్నారని అలా నటించొద్దు అని చెప్పేసి అయితే చెప్తుంది. మామూలుగా ఈ అమ్మాయి ఖచ్చితంగా కళ్యాణ్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే అతను ఇమిటేట్ చేయటము, ఎంతసేపు అతుక్కొని ఉంటారా. మామూలుగా కళ్యాణ్ చెప్తున్నాడు అతుక్కొని ఉండే క్యారెక్టర్ కాదు నాది, నేను
ఆఫీస్‌కి వెళ్తాను, వస్తాను, తనతో పాటు తింటాను, ఇద్దరం కలిసి మూవీ చూసుకుంటాము. ఇంకా నా పని నేను చూసుకుంటాను. అందరూ ఒకేలాగా ఉండలేరు గదా! నా ఇది నేను ఉంటాను అంటే, మీ ఇద్దరు కలిసి ఉండాలని ఇప్పుడే కాదు. ఫస్టు అంజలి ఈ అమ్మాయి కూర్చొని బతాకని కొడుతున్నప్పుడు ఫస్ట్ ఏమో జాను గురించి మాట్లాడుతుంది. జాను వచ్చేసి ఏ ఎక్స్‌ప్రెషన్స్ చూపేది అట్లా చూస్తుంది, ఇట్లా చూస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదు. దూరంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు. అతనేమో ఆ అమ్మాయిని పట్టించుకోడు అనేసి అయితే వీళ్ళే ఒకదాన్ని స్ప్రెడ్ చేశారు. దానివల్ల వచ్చేసి ఎంతసేపు తను అలా అనడం వల్ల పాపము కళ్యాణ్ ట్రిగ్గర్ అవుతాడు. ఖచ్చితంగా కళ్యాణ్ ఒక మాట అంటే చాలు అతను గేమ్ మీద ఫోకస్ చేయలేడు. ఎంతసేపు అరే నా వైఫ్‌తో ఎలా ఉండాలి నేను? ఇప్పుడు కలిసి ఉండాలా? దూరంగా ఉండాలా? కలిసి ఉంటే ఎంతసేపు ఉండాలా? ఎప్పుడు నవ్వాలి? ఎప్పుడు ఏడవాలి? ఎప్పుడు హగ్ చేసుకోవాలి? ఎప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆయన చాలా వరకు నటిస్తున్నాడు. వచ్చేసి నా వైఫ్ నన్ను అతను పిలుస్తారు కదా! పరి అని పిలుస్తారు కదా! ఆ విధంగా ప్రియాంక గారు అని పిలుస్తారు కదా! అట్లాగే వసంతి గారు అని పిలుస్తున్నాడు. వచ్చి ఇప్పటికి ఆల్రెడీ మారున్నాడు. ఇంకా మారాలనా? ఎంతసేపు వీళ్ళు నమ్మడం లేదు మారాలంటే. ఇంకేం చేయాలని చెప్పి వీళ్ళ ముందరే కొంగు కట్టుకొని తిరుగుతున్నారు. అది కూడా వచ్చేసి నీతు చెప్పిందంట. ఫన్‌గా ఉంటుంది. మీ ఇద్దరు ఇట్లా కట్టుకొని తిరగండి అని చెప్పిందంట. ఆ విధంగా వాళ్ళైతే తిరుగుతా ఉన్నారు. అదే అతను చెప్తున్నాడు కళ్యాణ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీ ముందు ఎలా ఉండాలో కాదు. మేము ఉంటున్నాము. ప్రేమగానే ఉంటున్నాము. మరి అతుక్కో ఉండాలంటే ఎవరి వల్ల కాదు కదా! వీళ్ళిద్దరికి అదే ముచ్చట. నీతుకు కాదు ఆమె పేరేంటి? నీతుకు కూడా అంతేలే. నీతు కూడా ఎప్పుడు పక్కనోళ్ళ గురించి ఆమెకు కూడా. అంజలికి కానీ, సోనియాకి కానీ ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారా, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇదే గోల తెప్పితే వాళ్ళ గేమ్ ఏదో వాళ్ళు చూసుకోరు వాళ్ళు. వాళ్ళంతే. ఈ సోనియా కూడా ఎప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతే కావాలి ఇవి కూడా. ఇంకా ఆ విధంగా వచ్చేసి ఆ మాట అనేసరికి కళ్యాణ్ చెప్తాడు ఇప్పుడు అంజలి అక్క ఇంత అన్నం తింటుందేమో, నాకు ఇంత అన్నం తింటాను నేను, అది మీకు అనిపించిందేమో, నేను ప్రేమగానే ఉన్నాను. మొన్న నుంచి ఉదయం చీర కొంగు కట్టుకొని తిరుగుతుంది, ఇది ఫన్గా చేశాము, అది ఫన్గా రాలేదు, మేము మీ ముందైతే నటించడం లేదు అని చెప్పినారు. కావాలని పాపం ట్రిగ్గర్ చేస్తుంది. దానివల్ల కళ్యాణ్ గేమ్ పోతా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తులా తను ట్రిగ్గర్ అయిపోయి అరే ఇప్పుడు ఆడాలా వద్దా, దానివల్ల మనసులో పెట్టుకుంటాడా? పోయిన వారం అంతా ఎవరితో మాట్లాడలేదా? సింగల్గానే ఉన్నాడా? ఏమైంది? బ్రౌన్ క్రెడిట్స్ పోయినాయి కదా, రాలేదు. అట్లాగే ఇతను ఏదో ఆలోచించేసరికి అసలు మార్క్స్ రావు, ఏమీ రావు. అదే వీళ్ళ ప్లాన్ అనుకుంటా. సోనియా ప్లాన్ కూడా అదే. ఎంతసేపు అతన్ని ఒక దాన్ని గుచ్చామనుకో వాళ్ళు డల్ అయిపోతారు, మనం ముందుకు పోవచ్చు అని వీళ్ళైతే చూస్తున్నట్టున్నారేమో సోనియా వాళ్ళైతే. నాకైతే అనిపిస్తూ ఉంది. అంటే ఒకరిని తొక్కుకుంటే ఎదగాల అనేసి తాము అనుకుంటున్నట్టుందనమాట. అదే జరిగింది. ఇంకా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. ఇంకేం జరగలేదు. రేపటి వీడియోలో మళ్ళీ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పుకొని ఇంకో టాస్క్ ఏమన్నా జరుగుతుందేమో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తే బాయ్.